ఇది ఎప్పుడన్నా చంద్రబాబు ఊహించాడా, ఆలోచించారా? చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, ఆలోచించారా, అడిగారా? ఊరికే 15,000తో అంటే 15,000 మీరు ప్రకటనిస్తే సరిపోద్దా, రాయేస్తే సరిపోద్దా శంకుస్థాపనకి? ఇవాళ అంటే మీరు చెప్పేదేంటి? మీరు ఎప్పుడు గెలిచారు? 2024 జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు, జూన్ ఆఖరిలోనే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అంటే 2024 జూన్ ఆఖరి అయిపోతే అంటే అదొక 6 మాసాలు, ఇదొక 12 మాసాలు. అంటే 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే, 18 మాసాల్లో మనం పోర్టు కట్టడం సాధ్యం అవుద్దా? ఎయిర్పోర్ట్ అనేది, అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది అవుతుందా? అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి, మేమే చేసామని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన, చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తంతు మనం చూస్తున్నాం. ఎలా